So in this video, we'll see the next part in our database management systems. That is, what is the difference between DBMS and the file system. So file system యూస్ చేయకుండా DBMS ఎందుకు యూస్ చేస్తున్నారు, ఎందుకు ఫైల్ సిస్టమ్ యూస్ చేయకూడదు, ఫైల్ సిస్టమ్ కంటే DBMS ఎందుకు బెటర్ అనేది విల్ గెట్ టు నో ఇన్ దిస్ వీడియో. ఇనీషియల్గా కంప్యూటర్స్ అనేవి డేటాని ఎలా స్టోర్ చేసుకునేవి, లైక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఈ DBMS రాకముందు, ఈ డేటాబేస్ అంటే అందరికీ తెలియకముందు, హౌ వీ యూజ్ ఇట్ టు స్టోర్ అవర్ డేటా ఇన్ ది కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ యూజువల్లీ స్టోర్ ది డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఆ ఫైల్స్ కూడా ఎలా ఉండేవి, దే యూజ్ టు బి టెక్స్ట్ ఫైల్స్ ఆర్ స్ప్రెడ్షీట్స్, అంటే ఎక్సెల్ ఫైల్స్ అలా ఉండేవన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ డేటా, ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ, సపోజ్ ఇఫ్ వీ టేక్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా, we cannot cross check all the 1000 students data. It is very difficult for us to check in this text files or spreadsheets. If I am having some 50 students data, then it is easy for me. As the data is growing larger and it becomes more complex. Since it becomes more complex, there occurs many problems. Since the data is becoming more complex, many problems appear for us. So that's why we use this DBMS. So now let's see what is the definition of a file system. Asal file system ante enti? It is a way of storing and organizing data anta. In which we are storing and organizing this data? We are doing this in a storage device like hard disk. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ మేనేజెస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఆ పర్టికులర్ సిస్టంలో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని అయితే ఇట్ విల్ మేనేజ్, బట్ ఇట్ ఫెయిల్స్ ఇన్ ప్రొవైడింగ్ అ పర్టికులర్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ హ్యావింగ్. సపోజ్ నాకు ఒక ఫైల్లో థౌజండ్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ డేటాని డిఫరెన్షియేట్ చేసి ప్రతి డేటా ఒక రిలేషన్షిప్ చెప్పడంలో దిస్ ఫైల్ సిస్టమ్ ఫెయిల్స్. But how this file system works, each application file system lo each application stores and retrieves data independently. సో ఏం చేస్తాయి ఈ అప్లికేషన్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకుంటుంది, రిట్రీవ్ చేసుకుంటుంది. ఎలా చేస్తావి అవి? ఇండిపెండెంట్గా, అంటే దేని డేటాని అదే స్టోర్ చేస్తుంది, అదే రిట్రీవ్ చేస్తుంది ఇండిపెండెంట్గా. సో ఇక్కడేమవుతుంది, ఈ ఫైల్ సిస్టంలో ఫైల్స్ అనేవి మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసేమో TXT ఫార్మాట్, అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ ఫైల్. అదర్ వన్ ఈజ్ CSV ఫార్మాట్, అంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్లో అయినా ఉండొచ్చు, డాక్ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు, ఎక్సెట్రా. So if I give you an example, if we are taking an example of if we take some SRM college for example, ఆ కాలేజ్ ఏం చేస్తుంది, స్టూడెంట్ రికార్డ్స్ని మాన్యువల్గా రికార్డ్ చేస్తుంది అనుకోండి. ఈచ్ డిపార్ట్మెంట్, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్. ఇఫ్ వీ టేక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ CSE, ECE, మెకానికల్, సివిల్, EEE. సో దెర్ ఆర్ డిఫరెంట్ బ్రాంచెస్, అండ్ ప్రతి బ్రాంచ్కి సమ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ డేటాని ఎలా సేవ్ చేసుకుంటారు, ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క స్టూడెంట్ డేటాని సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు CSE డిపార్ట్మెంట్ చూసుకుంటే, CSE డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్ గురించి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక ఫైల్లో వాళ్ళ ఫీజ్ డీటెయిల్స్, ఇంకొక ఫైల్లో దేర్ ఎగ్జామ్ రిజల్ట్స్. సో ఇవన్నీ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ వెరీ కాంప్లెక్స్ to check or to organize that data. So these data are not connected automatically. So because of this, what will happen, will occur some problems in the file system. Now let's see what are the problems we face while in this file system. So what is the first problem in this file system? Data redundancy అంటే డూప్లికేట్ వాల్యూస్, అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో డేటా రిడెండెన్సీ మీన్స్ డూప్లికేట్ అంటే ఏంటి, సేమ్ డేటా స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ ఫైల్స్ అన్నెసెసరీలీ. అంటే వీఆర్ స్టోరింగ్ ద సేమ్ స్టూడెంట్ డేటా ఇన్ డిఫరెంట్ ఫైల్స్, which causes duplicacy of the data. So data redundancy is nothing but duplicate data.
సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, స్టూడెంట్, ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ అడ్రస్ తీసుకున్నాం అనుకోండి. వాట్ వీఆర్ డూయింగ్ ది స్టూడెంట్ అడ్రస్, వీఆర్ సేవింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. Suppose if I am saving the student address in admission file, and also I am saving this in exam department file, like some files which I want for my department in different files I am saving. So in one file we can save it, but what is happening in this file system, it is being saved in different files, which causes duplicacy of the data. So data redundancy was the first problem in the file system. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి, డేటా ఇన్కన్సిస్టెన్సీ. అంటే ఏంటి, డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండదు. అంటే ఇప్పుడు ఏజ్ అనే ఒక డేటా తీసుకుంటే, ఈ ఏజ్ అనే డేటాకే డిఫరెంట్ ఫైల్స్లో ఇప్పుడు ఫస్ట్ ఫైల్లో ఇఫ్ ఐ హ్యావ్ ఇట్ యాజ్ 5 యాజ్ మై వాల్యూ, ఇన్ సమ్ సెకండ్ ఫైల్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ యాజ్ 10. So it has different values in different files, which means the data is not consistent. If we can also take it as an example, like if I tell you another example, as since we are working on student data only, ఇక్కడ స్టూడెంట్ అడ్రస్సే తీసుకుందాం అనుకోండి. ఈ అడ్రస్ అనేది నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ సేవింగ్ ఇట్ ఇన్ అడ్మిషన్ ఫైల్. I updated the data in admission file, but the same data is not being updated in the exam file. So which means data is being inconsistent in this case. So what is the third problem, difficulty in access. అంటే ఏంటి, ఇప్పుడు if you want to access some 1000 students of data, sometimes accessing that data or retrieving that data in file systems is very difficult for us. For example, if I want to check the status of how many students are attending JEE Mains exam in particular city, so then what you need to do to find all the students who are attending that exam in a particular city, it will be very difficult for us because thousands of students will be writing that exam. So since you need to find the data, you need to write some complex codes also. So accessing some complex data is very difficult in file system. The next problem is integrity problem. Integrity problem అంటే ఏంటి, validity of data, అంటే కరెక్ట్ డేటా లేకపోవడం కానీ, data validity is very difficult here. Suppose if I am trying to store some student's age, by mistake if instead of some 25 years I just mentioned it as 250 years, means I am providing there an incorrect data, means my data is not valid. What do I suffer from? Integrity problems in this file system. సో నెక్స్ట్ ఇష్యూ ఏంటి, కన్కరెన్సీ ఇష్యూ. కన్కరెన్సీ ఇష్యూ అంటే ఏంటి, వెన్ మల్టిపుల్ యూజర్స్ ట్రై టు అప్డేట్ ది సేమ్ ఫైల్. ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకున్నామంటే ఆ ఎక్సెల్ ఫైల్ యొక్క యాక్సెస్ మనం మల్టిపుల్ యూజర్స్కి ఇవ్వచ్చు. అంటే అక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ యూజర్స్ ఆర్ ట్రయింగ్ టు అప్డేట్ దట్ డేటా. సమ్ టైమ్స్ వైల్ అప్డేటింగ్ దట్ డేటా ఏమవుతుంది, డేటా అనేది can misplace, means the data might get changed from ఇప్పుడు suppose I am having, this is my cell and this is the other cell, I am working in this cell and the other person is working in this cell. At some point of time the data in this cell and this cell get misplaced. So what will happen then, we suffer from this concurrency issues. సో వాట్ విల్ హ్యాపెన్, నెక్స్ట్ వన్ ఈజ్ సెక్యూరిటీ ఇష్యూస్. సెక్యూరిటీ ఇష్యూస్ అంటే మన డేటాకి ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ లేకుండా ఉండడం. అంటే ఒక పర్సన్కి మనం కరెక్ట్ లైక్ రోల్ ఇవ్వలేం, వీఆర్ అనేబుల్ టు గివ్ సమ్ పర్టికులర్ సెక్యూరిటీ మెజర్స్ టు దట్ పర్సన్ హూ ఈజ్ హ్యాండ్లింగ్ దట్ డేటా. For example, we can't easily allow some users to edit the files, and at the same time we can't easily allow some users to update the files. So these are the issues and problems we face in file system. So to eradicate all these problems, database management system comes into the picture. Now let's see how DBMS solves these problems. So first problem, what DBMS does to solve the problems which we discussed in file system. First step enti, it does centralized data management. Centralized data management ante
it gives access to all the applications for the same data. Ante if I am running some 4 applications and these 4 applications are working on student data, అప్పుడు ఏమవుతుంది, నా DBMS ఏం చేస్తుంది, ఈ 4 అప్లికేషన్స్కి యాక్సెస్ ఇచ్చేస్తుంది. దేనికి? టు వర్క్ ఆన్ ది స్టూడెంట్ డేటా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్. మీన్స్ DBMS provides a centralized system where all these applications can access the same data. నెక్స్ట్ రెడ్యూస్డ్ రిడెండెన్సీ. రెడ్యూస్డ్ రిడెండెన్సీ అంటే ఏంటి? డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ నార్మలైజ్డ్ వే which reduces data duplication. Stored in normalized way and reducing data duplication. This is called as reduced redundancy. Example enti deeniki, student details are stored once and used everywhere, which means ప్రతి ఫైల్లో స్టూడెంట్ డీటెయిల్స్ సేవ్ చేసే బదులు ఒక ఫైల్లో స్టూడెంట్ డీటెయిల్స్ సేవ్ చేసి ఆ ఫైల్ని అన్నిట్లోనూ యూజ్ చేసుకునే ఆప్షన్ అనమాట. ఈజీ యాక్సెస్ అండ్ అప్డేట్ అంటే ఇక్కడ ఏంటి, if DBMS, so what my DBMS is doing here, it uses SQL. SQL is a query language and that language is used for retrieving and manipulating data quickly. So with the help of this particular query tools, we can have easy access and we can update the data easily. Next ఏంటి, better security and concurrency control అంటున్నాడు. better security and concurrency control అంటే ఏంటి? DBMS allows some permissions. What might be those permission? It might be a read permission, it might be a write permission, it might be an update permission. If suppose I shared a Word document file to you, and when you are saving that file, it shows some options to you. Only you can edit this file, only read only file, you cannot edit this file. Some settings will be there. So those are known as security and concurrency control. So for different users it gives different options. So first 5 users can edit that file, next 5 users can only write that file, and the next 5 users can update that file. So it gives certain permissions to certain users. And what it also does, it manages all the simultaneous actions done by these users. And then the first 5 users na file ni update చేస్తున్నారు, okay. Next 5 users na file ni read చేస్తున్నారు. నెక్స్ట్ 5 యూజర్స్ ఏం చేస్తున్నారు, నా ఫైల్ని డూప్లికేట్ వాల్యూస్ని చెక్ చేస్తున్నారు. అంటే ఈ 5 యూజర్స్ ఏం చేస్తున్నారో వాటిని కూడా ఇట్ చెక్స్ ఆన్. ఇట్ యాక్సెసెస్ దెమ్ త్రూ లాక్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ టు ప్రివెంట్ data conflicts. So you will get to know about this locks and transactions in the upcoming videos. For now, keep this in mind. So what it does, it allows some permissions, and what your DBMS does, it also manages simultaneous access of the data. ఇది మీకు కొంచెం అర్థం కాకపోతే ఐ లెట్ యూ నో ది tabular comparison between file system and DBMS on the features which we discussed, so that it will be very easy to you and this concept will be cleared. So file system, DBMS. ఫస్ట్ ఫీచర్ ఏంటి, డేటా రిడెండెన్సీ. ఫైల్ సిస్టంలో చూసుకుంటే డేటా రిడెండెన్సీకి హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డేటాలో కూడా డూప్లికేట్ వాల్యూస్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ హై ఛాన్సెస్ హియర్, అండ్ ఇన్ DBMS వీ హ్యావ్ లో ఛాన్సెస్. ఫర్ డేటా inconsistency also the same. We have high chances in file system, whereas low chances in DBMS. డేటా యాక్సెస్ ఫైల్ సిస్టంలో ఎలా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ సమ్ థౌజండ్స్ ఆఫ్ డేటా, వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు రైట్ కాంప్లెక్స్ కోడ్స్ ఆల్సో. సో దిస్ విల్ బీ వెరీ కాంప్లెక్స్. whereas in DBMS it is easy. How it is easy? Through queries.
And what queries we are using? Through SQL queries, it is easy to access the data. Next, integrity constraints. Integrity constraints file system lo emautundi, it is very difficult. Whereas in our DBMS, these constraints are very easy to enforce. నెక్స్ట్, కన్కరెన్సీ కంట్రోల్ అనేది ఫైల్ సిస్టంలో ఎలా ఉంటుంది, డిబిఎంఎస్లో ఎలా ఉంటుంది? నువ్వు ఫైల్ సిస్టంలో ఎవరెవరికి యాక్సెస్ ఇస్తున్నావు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది చూడడానికి ఇట్ టేక్స్ either you should do it manually. So what it is happening, it has very poor concurrency control, or we are doing it in manual way. So we can take it as poor or manual. Whereas in DBMS, how this concurrency control is done? With the help of locks or transactions. So here it is very strong, and this is done with the help of locks or transactions. ఈ డిఫరెన్సెస్ మీకు గుర్తుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్, సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఫైల్ సిస్టంలో? బేసిక్ సెక్యూరిటీ విల్ బీ హ్యావింగ్ ఇన్ ఫైల్ సిస్టమ్, whereas in DBMS we are having advanced security, because DBMS has access to each and every user actions, what an each and every user is doing. Is there any threat to my software? It checks everything. So the security measures in DBMS are very advanced. So what happens for backup and recovery in the file system? No, backup and recovery మాన్యువల్గా చేసుకోవాలి ఫైల్ సిస్టంలో అయితే. Whereas coming to DBMS, it automatically restores and backups the data. So this is done automatically. So these are the main differences between file system and DBMS. I hope you understood this lecture. If you're having any doubts, let me know in the comment section.